హలో గైస్! ఈరోజైతే మనం విజయనగర సామ్రాజ్యం గురించైతే తెలుసుకుందాం. చాలామంది కాంపిటీటివ్స్ కోసం ఇందులో నుండి చాలా క్వెషన్స్ అడుగుతున్నారని మెసేజెస్ అయితే చేశారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా. చాలా బ్రీఫ్‌గా తెలుసుకుందాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి గైస్. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టాపిక్ గురించి బ్రీఫ్‌గా అర్థమవుతుంది. సో, స్కిప్ చేయకుండా చూడగలుగుతారని ఆశిస్తున్నా. ఈ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. విజయనగర సామ్రాజ్యం అనేది రాజకీయ చరిత్రలో 1336లో స్టార్ట్ అయింది. దీన్ని హరిహరరాయ అండ్ బుక్కరాయ గారైతే ప్రారంభించారనైతే మనకి తెలుసు. బట్ వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళంటే సంగమ వంశానికి చెందిన వాళ్ళు. మొదటగా సంగమ వంశస్థులు విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభించారు. ఎప్పుడు 1336. నోట్ చేసుకోండి గైస్, ఇవి చాలా ఇంపార్టెంట్. 1336లో విజయనగర సామ్రాజ్యం అనేది ప్రారంభించబడి ఈ సంగమ వంశస్థుల తర్వాత ఇంకా 3 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. అవి ఏవి అంటే సాలువ వంశం, తులువ వంశం, అరవీడు వంశం. ఈ 3 వంశాలైతే సంగమ వంశం తర్వాత పరిపాలించాయి. ఈ 4 వంశాలు మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. హరిహరరాయ అండ్ బుక్కరాయ గార్ల గురించి కరెక్ట్ ఆధారాలు లేకపోవడంతో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమయ్యాయి. అవేంటంటే కాకతీయ పరిపాలస్తుడైన చివరి 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో హరిహరరాయ మరియు బుక్కరాయ ఇద్దరు కలిసి కోశాధికారులుగా పనిచేశారనైతే అభిప్రాయం వ్యక్తం చేశారు. కరెక్ట్ గా గుర్తుంచుకోండి గైస్, కాకతీయ రాజ్యాన్ని చివరిగా పరిపాలించిన వాడు 2వ ప్రతాపరుద్రుడు. సో అతని దగ్గరనైతే ఈ హరిహరరాయ బుక్కరాయ గారు కోశాధికారులుగా పనిచేశారని వ్యక్తం చేశారు. సో వీళ్ళు ఎలా కంపిలి రాజ్యాన్ని చేరారంటే ఈ కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన తుగ్లక్ వాళ్ళు అంతం చేసేటప్పుడు ఈ ఇద్దరు అక్కడి నుండి పారిపోయి కంపిలి రాజ్యాన్ని చేరారు. ఎక్కడి నుండి? ఓరుగల్లు నుండి పారిపోయి కంపిలి రాజ్యానికి అయితే చేరారు గైస్. సో అక్కడ కొన్ని రోజులు అలాగే ఉన్నారు. తర్వాత 1327లో మళ్ళీ తుగ్లక్ వంశస్థులు తుగ్లక్లు ఆ కంపిలి రాజ్యాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు. ఈ కంపిలి అనేది అనెగొంది అనే దానికి రాజధాని. అనెగొందే అనేది ప్రస్తుతం మనకున్న కర్ణాటకను ముందు కాలంలో అనిగొందే అని పిలిచేవారంట. సో అనిగొందే రాజధాని అయిన కంపిలిని కూడా 1327లో ఈ తుగ్లక్లు అంటే ఆ తుగ్లక్లోని మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను ఈ కంపిలి రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడంట. మళ్ళీ గవర్నర్గా మాలిక్ నబీని అయితే నియమించాడు. మాలిక్ నబీని గవర్నర్గా నియమించాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు మాలిక్ నబీని గవర్నర్గా నియమించాడు. ఎప్పుడు? 1927లో. ఓకేనా? ఈ ఇద్దరు సోదరులని అంటే హరిహరరాయ బుక్కరాయని ఢిల్లీకి తీసుకొని వెళ్ళి ఇస్లామీ మతంలోకి బలవంతంగా కన్వర్ట్ చేశారనైతే ఇసామి అనే చరిత్రకారుడు ఒక పుస్తకంలో పొందుపరిచాడు. ఎవరిని? హరిహరరాయ బుక్కరాయని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని బలవంతంగా ఇస్లామీ మతంలోకి అయితే కన్వర్ట్ చేశారంట. సో ఈ ఢిల్లీలో వీళ్ళు వాళ్ళకి బానిసలుగా 10 ఏళ్ళు ఉన్నారు. ఎన్ని ఏళ్ళు? 10 సంవత్సరాలు ఢిల్లీలోనే వీళ్ళకి బానిసలుగా బ్రతికారు. ఎవరు? హరిహరరాయ బుక్కరాయ. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సో ఈ ఇద్దరు బ్రదర్స్ ని ఢిల్లీలో బానిసలుగా ఉంచారు 10 సంవత్సరాలుగా. 10 సంవత్సరాల తరువాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ ఇద్దరు సోదరులని భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో అణచివేతకు తిరుగుబాట్లకని పంపారు. అయితే ఈ హరిహరరాయ బుక్కరాయ ఏం చేశారంటే 1336లో వీళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దక్షిణ భారతదేశానికైతే స్వాతంత్రాన్ని సాధించిన తరువాత ఈ ఇద్దరు సోదరులు శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి దగ్గర హిందూ మతాన్ని తిరిగి స్వీకరించి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న విజయనగరం అనే కొత్త నగరాన్ని నిర్మించి అనిగొందే నుండి దాన్ని విజయనగరానికి మార్చారు. సో ఇవి ఏంటంటే ప్రస్తుతం ఉన్న కర్ణాటక విజయనగరం జిల్లాలోని హంపి పట్టణమే ఈ నగరాలుగా పరిగణించవచ్చు మనం. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం విజయనగర సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, ఏంటి, ఎప్పుడు ఎవరు పాలించారు అనేది చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో సంగమ వంశం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం గైస్. అందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్ ద్వారా నేను నెక్స్ట్ వీడియో పెట్టింది మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్, మర్చిపో